హాయ్ అండి, ఈ రోజు రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి మామిడి కోనాల మీద అనేసి ఈ ఫోక్ సాంగ్ మీ ముందుకి రివ్యూ ఇవ్వడానికి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన నాగదుర్గ గారు అండ్ నాగవ్వ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటంటే గనక మరదలు బావ కోసం ఎన్నో ఆలోచనలతోని ఎన్నో అందమైన కలలు అంటూ ఉంటుంది అన్నట్టుగా. సో ఈ కాన్సెప్ట్ పైన ఈ సాంగ్ తీయడం జరిగింది. అయితే ఈ సాంగ్ లో ది బెస్ట్ ఏంటిదంటే గనక కొరియోగ్రఫీ అనేసి చెప్పొచ్చు అండి. చాలా అంటే చాలా బాగా అందంగా చేశారండి కొరియోగ్రఫీ. ఈ మధ్య కాలంలో మన ఫోక్ సాంగ్స్ కూడా ఈక్వల్ టు సినీ సాంగ్స్ లెక్క కనపడుతున్నాయి అన్నట్టుగా. సో అందుకోసం మన ఫోక్ ఫ్యామిలీ వారు కూడా చాలా కష్టపడడం జరుగుతుంది. అయితే ఈ సాంగ్ లో కొరియోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇచ్చారు. అలాగే ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక మన శేఖర్ వైరస్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మన శేఖర్ వైరస్ గారు చేసిన ఈ కొరియోగ్రఫీ చాలా అంటే చాలా నాకు తెలిసి బెస్ట్ కొరియోగ్రఫీ అవుతుంది అనేసి నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎందుకనంటే చాలా వరకు స్టెప్స్ అన్ని కొత్తవి కంపోజ్ చేయడం జరిగింది అన్నట్టు. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన కమల్ ఎస్లావతి గారు ఈ సాంగ్ కు లిరిక్స్ చాలా అందంగా ఇచ్చారు. చెప్పాను కదా, మరదలు బావ కోసము ఎంత తాపత్రయపడుతూ తన ఊహలలో గడుపుతుందో చాలా ఇట్లా పిన్ టు పిన్ అన్నట్టుగా రాయడం, చాలా క్లియర్ గా రాయడం జరిగింది అన్నట్టుగా. అయితే ఇదే సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక వచ్చేసి కళ్యాణ్ కీస్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడండి. చాలా అంటే చాలా బాగుంది. అందుకోసమే ఈ సాంగ్ లో ది బెస్ట్ ఏంటిది అంటే గనక ఒకటి శేఖర్ వైరస్ గారి కొరియోగ్రఫీ, రెండు వచ్చేసి ఈ సాంగ్ పాడినటువంటి మధుప్రియ గారు అండ్ నాగవ్వ గారి వీళ్ళ వాయిస్ ఈ సాంగ్ చాలా బాగుంటుంది అనేసి చెప్పొచ్చు. మీరు తప్పకుండా చూడండి, ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.